గ్లోబల్ అద్వైత మిషన్ అనే ఫౌండేషన్ నుంచి వచ్చాము మేము. 13th మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి గీతా కాంటెంట్ మీద విదేశాల్లో ఎట్లా తేలిక భగవద్గీత చెప్పాలి, జంజీకి ఎట్లా తేలిక చెప్పాలి అనేది 6-7 సంవత్సరాలకు వర్క్ చేసి ఆల్మోస్ట్ 76 సాంగ్స్ చేశాము. ఒక 800 డిఫరెంట్ వీడియోస్ చేసాము, 800 వీడియోస్ చేసాము. ఈ కాంటెంట్ అంతా కూడా, ఈ 6 సంవత్సరాలు ఈ కాంటెంట్ అంతా కూడా 13వ తారీఖున, సెప్టెంబర్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో లాంచ్ చేస్తున్నాం అనమాట. అక్కడ 2000 మెంబర్స్ రావచ్చు. సో వి రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరి ఎవరైతే ఇంగ్లీష్ అర్థమవుతుందో, జెన్జీ వాళ్ళు ఉన్నారో, ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్ ఎవరైనా కానీ ఆ ప్రోగ్రామ్కి రావచ్చు. మోస్ట్లీ 99% పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా ఉంటారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా వస్తారు. సో అందరిని పిలుస్తున్నాము. సెప్టెంబర్ 13 శిల్పకళా వేదికలో లాంచింగ్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఏం లేదు, ఎంట్రీ ఈజ్ ఫ్రీ. సో అందరు రావచ్చు. సెప్టెంబర్ 13 4 గంటలకి. రిజిస్టర్ గ్లోబల్ అద్వైత మిషన్ .org అనే వెబ్సైట్లోకి వెళ్ళి పైన ఉంటుంది, చిన్న ఫామ్ ఉంటుంది. దాంట్లో పేరు, సెల్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళకు క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. అది పెట్టుకుని లోపలికి రావచ్చు. అదర్వైజ్ 8977931068 అనే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పేరు తీసుకుంటారు, దాని ప్రకారం రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మన చాగంటి గారి వీడియోస్, లేకపోతే శర్మ గారి వీడియోస్, వాళ్ళు చెప్పే ప్రవచనాలు నేను పెడితే ఐ థింక్ షీ విల్ నాట్ స్టే ఈవెన్ ఫర్ 1 minute ఆల్సో. ఏదో మంచి చెప్తున్నారని చెప్పి అర్థం ఉంది పిల్లలకి, కానీ ఆ గంటల లెక్చర్స్, భగవద్గీత ఒక 4 లెక్చర్స్లో ఉంది శర్మ గారు. చాలా లెంగ్తీగా ఉంటుంది. అది నా వయసు కూడా సరిపోతుంది. మేబీ అక్కడి నుంచి ఉన్నాడు కూడా వాళ్ళకి లాస్ట్ లైఫ్ టెండెన్సీస్ ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడున్న జెన్జీ, ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా కానీ బీటా కానీ వీళ్ళకి వాళ్ళ ప్రవచనాలు వినేటువంటి శక్తి, ఓపిక లేదా. సో వి థాట్ అట్ లెంగ్త్ ఏం చేయాలి వీళ్ళకని చెప్పి ఒక 5 సంవత్సరాలు మేము ఆలోచించి వి మేడ్ సమ్ కాంటెంట్. ఆల్మోస్ట్ 76 సాంగ్స్లో పాటల్లాగా చేశాము. చాలా ఇంట్రీజింగ్గా ఉంటాయి సాంగ్స్. ఆ 76 సాంగ్స్ కన్నా బయట ఇంకేం లేదు. ఇప్పుడు మీకు ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, 18 పురాణాలు కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ, ఇవన్నీ అర్థం అవ్వాలి, దాంట్లో ఉన్న సారం అర్థం కావాలి అంటే చాలా టైం పెట్టాల్సి వస్తుంది. అంటే 30-40 ఏళ్ళు ఏమీ పని చేయకుండా ఆ ఒక్క పని చేస్తే అప్పుడు మీకు అర్థం అంటే అర్థం అవుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు జెన్జీకి ఇంపాసిబుల్. ఇలా కాకుండా నాకు 5 నిమిషాల టైం ఉంది. ఇప్పుడు మన ముందుకు లార్డ్ శివ వచ్చాడు అనుకోండి, శివ విష్ణు ఎవరైనా వస్తే, స్వామి నేను బుక్స్ అన్ని చదవలేను, నేను ఎవరిని, నువ్వెవరు, ఈ పంచాయతీ అంటే ఏంటి, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, చెప్పేసి వెళ్ళిపో అని అంటే, సారీ నేను చెప్పలేను అని అన్నాడు కదా. శివ లాంటి వ్యక్తి, మన గాడ్ అనుకుంటున్న వ్యక్తి కిందకు వస్తే, నాకు అర్థం కావట్లేదు స్వామి, నాకంతా కన్ఫ్యూజన్ ఉంది, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు ఎక్కట్లేదు. 5 నిమిషాల్లో అసలు పంచాయతీ ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ బ్రహ్మాండాలు ఏంటి, ఎందుకు సూర్యుడు పరిగెట్టింది, ఎట్లా, అసలు నేను ఎందుకున్నా, నా కోపం ఏంటి అని అడిగితే నాకు 5 నిమిషాలు టైం ఇస్తే 5 నిమిషాల్లో చెప్పగలిగి ఉండాలి కదా. 5 నిమిషాల్లో శివుడు చెప్తామని మనం అందరూ అనుకున్నాం కదా. శివ అయితే చెప్పగలండి, ఆయన స్థాయి ఉందని అనుకుంటున్నాం కదా. ఆ స్థాయిలో ఆయన చెప్తే ఏం చెప్తాడు, ఇప్పుడున్న పిల్లవాడికి, ఇప్పుడున్న 27 పిల్లలకి, ఏమీ అనుభవం లేని వాళ్ళకి, పూర్వజ్ఞానం ఏమీ లేని వాళ్ళకి భగవంతుడు వచ్చి చెప్పమంటే వాళ్ళ లాంగ్వేజ్లో ఏం చెప్తారు అనేది మేము ఆలోచించి కాంటాక్ట్ చేశాము. ఓకే, ఇది మేము 13వ తారీఖున శిల్పకళా వేదికలో 13th అండి, సండే సెప్టెంబర్ 13 సెప్టెంబర్ శిల్పకళా వేదికలో ఈవినింగ్ 4 o'clock నుంచి 7 వరకు, 8 వరకు చేయాలి, 9 వరకు చేయాలని ఉంటుంది. బికాస్ మేము చేస్తుంది నాకు నచ్చుతుంది కాబట్టి. బట్ ఎదుటివాడికి కూడా బోరింగ్ లేకుండా కూర్చునేటువంటి శక్తి ఉన్నారు కదా. సో 4 to 7 అనుకుంటున్నాము. 4 to 7 ఈ సాంగ్స్ మేము ఏం చేసాం అనేది మంచి సౌండ్ సిస్టమ్ తోటి, మంచి అచీవింగ్ ప్రాజెక్ట్
తోటి ప్లే చేసి ఒక 2000 మెంబర్స్ ఆడియన్స్ ఉంటారంటే శిల్పకళావేదికలో మీ అందరికీ తెలుసు. అది 2000 సీటర్ కెపాసిటీ అది. అక్కడ 13th September లాంచ్ అనమాట. ఆ రోజు మేము జెన్జీకి చేసిన కంటెంట్తో పాటు, జెన్జీకి చేసిన డిజిటల్ కాంటెంట్తో పాటు ఈ విజ్డమ్ని అవుట్ సైడ్ ద కంట్రీ ఎలా తీసుకెళ్తామో మా టార్గెట్ చూస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. 0.1% ఉన్న హిందూ తత్వం, హిందూయిజం 0.1% ఉంది బయట కంట్రీస్లో. మన 10 ఏషియన్ కంట్రీస్ కాకుండా, అంటే ఇండియా, నేపాల్, శ్రీలంక కాకుండా, ఇటువంటి కంట్రీస్ కాకుండా, మారిషియస్ కంట్రీ కాకుండా 0.1% ఉన్న హిందూస్ మేము 75% తీసుకెళ్ళాలి బై 2100 అని గోల్. అండ్ ఇక్కడ వచ్చిన కరెక్షన్ నా స్టేట్మెంట్లోనే, ఇప్పుడు అన్ని రిలీజియన్స్ వెనకాల ఉన్న సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ ఒకటే. ఇప్పుడు మనకి కానీ మిగతా స్పీషీస్ కానీ ఫిజికల్ బాడీ ఉంటుంది, బాడీ వెనకాల మైండ్ అని, మనస్సు అని ఉంటుంది, ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఈ ఆలోచనని గమనించేటువంటి ఒక విట్నెస్ ఉంటుంది, ప్రతి ఆలోచనని గమనించేది విట్నెస్ ఉంటుంది. ఆ విట్నెస్నే ఇంటెలిజెన్స్ అంటాము, ప్రజ్ఞానం, బ్రహ్మ అంటాము, కాన్షియస్నెస్ అని అంటాము, సియర్ అంటాము. చూచేవాడు, చూడబడేది. ఈ లోకంలో 2 పదార్థాలు అన్నాం, చూచేవాడు, చూడబడేది. చూడబడేది అంటే మొత్తం అంతా సృష్టి అంతా వస్తుంది. సో వెనకాల కాన్షియస్నెస్ లెవెల్లో ముందుకు తీసుకెళ్తాము. సో 90% ఆఫ్ హిందూస్ కానీ మిగతా రిలీజియన్స్లో కానీ మేజర్గా ఉన్న కాన్సెప్ట్ ఏంటి? గాడ్ అక్కడ ఉంటాడు, అతను పెద్ద మనిషి, అతను చాలా ప్యూర్. అతను ప్యూర్ అంటే ఏంటి? ఏ కోరికలు లేవు. ఆయన కాఫీ తాగాలని అనిపించదు, ఆయనకు అన్నం తినాలని ఉండదు, బిల్డింగ్ మీద ఉండదు, కార్ల మీద ఉండదు, ల్యాండ్ మీద ఉండదు, దేని మీద ఉండదు. తర్వాత మనిషి, వీడి కోరికలు ఉన్నాయి. వీడు ఆపికాయ తింటాడు, సీతాఫలం తింటాడు, అన్నం తింటాడు, బిర్యానీ తింటాడు, వీడు తింటాడు. వీడి కోరికలు ఉన్నాయి. బిల్డింగ్లో అనుకుంటాడు, కార్లు అనుకుంటాడు, పెళ్ళిళ్ళు అంటాడు, ప్రేమ అంటాడు. సో ఒకడేమో ప్యూర్, వాడు పెద్ద మనిషి. వీళ్ళంతా కూడా కొంచెం ఇంప్యూర్, వీళ్ళు చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళు అంటే స్లేవ్స్ అనుకోండి. సో పెద్దవాడు, చిన్నవాడు అనే కాన్సెప్ట్ జనరల్గా ఉన్న రిలీజన్స్లో ఉన్న ఒక పద్ధతి. ఆయన పెద్ద అయినా మనం ఏదో చిన్నవాళ్ళం. బట్ అద్వైత విషయంలో పెద్ద చిన్న ఏం లేదు. బికాస్ అద్వైత ఇట్ సెల్ఫ్ మీన్స్ నో టూ. 2 లేవు అనేది అద్వైతం అంటే. 2 లేవు, ఉన్నది ఒకటే. ఏకంగా ఉన్న పరబ్రహ్మం అనేకంగా భాషిస్తుంది. ఇక్కడ మనకి 20-30 ఆత్మలు ఉన్నాయనుకుంటున్నాం కదా. ఆత్మ అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఒక కట్ చేసి, ఒక కట్ చేసి, ఇక్కడ ఆత్మ, ఇక్కడ ఆత్మ ఉండదు. అద్వైతాలని చెప్పేది. So there is only one soul which appears divided between all these people. ఏకం అనేకంలా అనిపిస్తున్నది, నిజానికి సత్యం కాదు. ఇది ఆభాస. ఆభాస అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఫిలాసఫీ అన్నమాట. సో హిందూయిజం వెనకాల ఉన్న సబ్జెక్ట్, అన్ని రిలీజియన్స్ వెనకాల ఉన్న సబ్జెక్ట్ని మేము 75% స్టేజ్కి తీసుకెళ్ళాలని. అంతేగాని హిందూయిజం తీసుకెళ్ళాలంటే ఇట్ ఈస్ రిప్లేసింగ్ క్రైస్ట్ విత్ కృష్ణ, సాధ్యం కాదు. రిప్లేసింగ్ అల్లా విత్ కృష్ణ, సాధ్యం కాదు. సో వీ డోంట్ వాంట్ టు రిప్లేస్ దర్ ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్ విత్ సమ్ అదర్ బిలీఫ్. వీ వాంట్ టు టేక్ పీపుల్ వెనక్కి తీసుకువెళ్ళాలని మా ఉద్దేశం. ఉన్న రిలీజియన్స్కి, లేబుల్స్కి వెనక్కి ఏముంది? కాన్షియస్నెస్ ఉంది. కాన్షియస్నెస్ లెవెల్లో సబ్జెక్ట్ ఇవ్వాలి. ఒకరి మీద ఒకరి కోపం లేకుండా, ద్వేషం లేకుండా. జస్ట్ బికాస్ అదర్ ఫెలో ఇంకొక సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు కాబట్టి పట్టరాని కోపంతో అసలు ఒక్కొక్కరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే 2 కులాల వాళ్ళు పక్కపక్కన కూర్చోరు. పార్టీకి ఒక కులంలో పార్టీ ఉంది. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ చూసినా, ఇండియాలో చూసినా, ఎక్కడ చూసినా కానీ 2 పార్టీలకు సంబంధించి మేమిద్దరం 2 వేరే పార్టీలు అనుకోండి, మేము ప్రజలకు సేవ చేయాలని ముందుకెళ్తున్నాం, వారు కూడా అట్లనే ముందుకెళ్తున్నారు. కానీ మా ఇద్దరికి పడదు. భయంకరమైన ద్వేషం వరల్డ్ వైడ్గా ఇలాగే ఉంది. ఒకరి మీద ఒక కోపం, వ్యవస్థల మీద కోపం, తర్వాత కుటుంబాన్ని,
సరిగ్గా నడపలేకపోతున్నాను, బాధ, టెన్షన్, జబ్బులు, బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. లైఫ్ అంటే ఏంటి అర్థం కాదు. సో వీటన్నిటిని దూరం చేయాలని ఈ గ్లోబల్ అర్థరైజర్ మిషన్, అంటే ఇండివిజువల్ లెవెల్లో పీస్, గ్లోబల్ లెవెల్లో పీస్. పీస్ రెండు రకాలు, సమాజంలో పీస్ ఉండాలి, నాకు వ్యక్తిగతంగా పీస్ ఉండాలి. ఈ రెండు పీస్కి సంబంధించి ఈ గ్లోబల్ అర్థరైజర్ మిషన్ టార్గెట్ చేస్తుంది. మేము వరల్డ్ వైడ్గా ఎలా వెళ్తాము, ఇంత కామెడీగా 75% మందికి ఎట్లా తీసుకెళ్తాము, మాకున్న మెథడ్స్ ఏంటి, మెథడాలజీస్ ఏంటి అనేది 13 సెప్టెంబర్న శిల్పకళా వేదికలో ఒక 60-70% డిస్క్లోజ్ చేస్తాము. మిగతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది న్యాచురల్గా. సో ఈ శిల్పకళా వేదికలో ఈవెంట్ ఉంది 13వ తారీఖున. మీరందరూ రండి, మీరు కవర్ చేయండి. ఈ ఈవెంట్ గురించి మీకున్న ప్రెస్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ పీపుల్ని ఇన్ఫార్మ్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వస్తారు. తర్వాత జెన్జీకి ఒక కంటెంట్ రాబోతుంది, ఒక 5-10 నిమిషాల్లోనే తత్వం అర్థమవుతుంది, తలకాయనకి లేకుండా, ఎక్కువ రిస్క్ లేకుండా ఒక కాంటెంట్ ఉంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలుస్తుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒక 2-3 సాంగ్స్ మీకు వీలైతే ఒక 10 నిమిషాలు మీకు చూపిస్తాము. ఒకసారి 76 సాంగ్స్ 1-2 చూపిస్తాము. ఫస్ట్ మిషన్కి సంబంధించిన సాంగ్ ఒకటి చూపిస్తాము. ఆ తర్వాత గీత ఎలా చేశాము, భగవద్గీత, ఈ 2 చూద్దాం. బికాస్ టైం లేదు కాబట్టి మీకు 1:30-1:40 లంచ్ ఉంటుంది, మీకు ఇక్కడ లంచ్ ఉంటుంది. సో ఒక 10 నిమిషాలు అవి చూసి 10 నిమిషాలు మీ దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకుని తర్వాత మా చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత ముగిద్దాం. ఈజ్ దట్ ఫైన్? రెడీగా ఇన్విటేషన్ ఒకసారి మీరు ఓపెన్ చేస్తే మీరు లెక్చర్లా కనుక్కోకుండా ఒకసారి ఇందులో 3వ పేజీ ఓపెన్ చేస్తే ఆ రోజు మేము శిల్పకళా వేదికలో ఏదైతే లాంచ్ చేస్తున్నామో 4 గంటల నుంచి లాంచ్ 1 అని 2 అని 3 అని 4 అని 5 అని తెలుస్తారు. అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది, ఈ 3వ పేజీలో ఉంది. తర్వాత పేజీ చూస్తే మీకు అందరూ డీటెయిల్స్ ఉంది. యువర్ శివ అని చెప్పి మీకు ఒక పేజీ ఉంది కదా సార్, యువర్ శివ అని, ఇందులో యువర్ శివ అని మీకు ఒక పేజ్ ఉంది. సో ఇందులో మీరు చూస్తే జనరల్లీ భక్తి సాంగ్స్ ఎలా ఉంటాయి, శివ నువ్వు గొప్పవాడి స్వామి, లేకపోతే విష్ణు నువ్వు గొప్పవాడి స్వామి, ఆంజనేయ స్వామి నువ్వు గొప్పవాడివి, కృష్ణ నువ్వు ఏళ్ళతో నువ్వు ఓడుతున్న కొండెత్తారు స్వామి అని చెప్పి జనరల్గా స్తుతించడం ఉంటుంది భగవంతుడు. భక్తి సాంగ్స్ అంటే భక్తుడు భగవంతుడిని స్తుతిస్తూ ఉంటాడు. ఇప్పుడున్న జెన్జీకి ఇట్లాంటి స్థుతి నచ్చదు. వాళ్ళు స్థుతిస్తే అటువంటి పాటలకు కానీ వాళ్ళకి పెద్దగా దాన్ని ఎంజాయ్ చేయలేరు. పెద్దగా కాదు, నాకు తెలిసి 90% దే కెనాట్ ఎంజాయ్ దిస్ స్థుతి. స్వామి యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్ అనేది నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో అది అటువంటి కైండ్ ఆఫ్ ఫిలాసఫీ, అటువంటి కైండ్ ఆఫ్ సాంగ్స్, అటువంటి కైండ్ ఆఫ్ భక్తి నడవదు. దానికి అయిపోయింది, టైం అయిపోయింది దానికి. సో నేను చేసిన సాంగ్స్ శివ గురించి మాట్లాడుతూ ఉంటాము, ఫైనల్గా మీ దగ్గరికి వచ్చేస్తాము. యువర్ శివ, యువర్ నో అదర్ దెన్ గాడ్. నువ్వే మొత్తం, మీ లైఫ్కి మీరు మాత్రమే సెంటర్. ప్రతి సాంగ్కి మీకు టేక్అవే ఉంటుంది, మీకు సబ్జెక్ట్ ఉంటుంది, మీరు నేర్చుకున్న జ్ఞానం ఉంటుంది. సో మేము స్టార్ట్ చేసేది ఎక్కడైనా గోడ దగ్గర నుంచో తత్వం దగ్గర నుంచి స్టార్ట్ చేసి చివరికి సాంగ్ అయ్యేసరికి మీ దగ్గరికి వచ్చేస్తాం, మీరే సెంటర్గా ఉంటారు. సో ఈ సాంగ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. తర్వాత ఇక్కడ డు నాట్ గ్రీవ్ అని ఒకటి ఉంది, బాధపడమాకు అని. ఇప్పుడు మీరు టీనేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మీ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మీ అందరికీ మీకు తెలిసే ఉంటుంది. ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళ స్కూల్లోనో కాలేజ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ స్కూల్లో బుల్లింగ్ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఏడిపిస్తుంటారు. వారికి కాన్వెంట్లో ఐఎమ్ నాట్ ఓకే, అదర్స్ ఆర్ ఓకే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ సాంగ్స్ అయిన తర్వాత ఇంట్రోవర్ట్స్ కూడా, మీ అందరూ సింపుల్ ఉండే ఉంటారు ఇంట్లో, నాకు ఎవరు సరైన ఫ్రెండ్స్ లేరు మమ్మీ అని చెప్తూ ఉంటారు, సరైన ఫ్రెండ్స్ లేరు డాడీ అని చెప్తూ ఉంటారు. అందరూ ఒకలాగా ఉన్నారు మమ్మీ, నేనే మంచిదాన్ని, కొంచెం మిగతా వాళ్ళందరూ తేడాగా ఉన్నారని చెప్తూ ఉంటారు ఇంట్లో. మీరు వాళ్ళకి కలిగించిన పిల్లల్ని చాలా బాధపడుతుంటారు ఇంట్లో. సో ఆ ఫీలింగ్స్ అన్నీ పోతాయి ఈ సాంగ్స్ వింటే, జాగ్రత్తగా వింటే. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మీకు బోరింగ్ సాంగ్స్ కాదు. ఇది కంప్లీట్ వెస్టర్న్ మ్యూజిక్తో. యాక్చువల్లీ ఇవన్నీ
అవుట్ ఆఫ్ ఇండియా పీపుల్ కోసం చేశాము, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ ఇంగ్లీష్. కానీ మన కంట్రీలో ఉన్న ఇంగ్లీష్ స్పీకింగ్ జెన్జీ పాపులేషన్ కూడా వాడుకోవచ్చు. బికాస్ మా ప్రాజెక్ట్ హైదరాబాద్లో మేము పెట్టబోతున్నప్పటికీ, క్యాంపస్ హైదరాబాద్లో బిల్డ్ చేయబోతున్నప్పటికీ, మేము మా వర్క్ 99% వర్క్ అంతా కూడా, మా టార్గెట్ అంతా కూడా అవుట్ సైడ్ ఇండియా మీదే ఉంటుంది. ఇండియా మీద ఎందుకు లేదంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, more than 1000 people ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ కంట్రీ. సో అంతమంది ఉన్నారు కాబట్టి మళ్ళీ మేము ప్రత్యేకంగా వీ డోంట్ వాంట్ టు రీఇన్వెంట్ ద వీల్, చేసిందే చేయడం లేదు. సో మేము ఇంగ్లీష్లో మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి, తేలిగ్గా ఎలా చెప్పాలని మాకు తెలుసు కాబట్టి అవర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఫారిన్ కంట్రీస్ అన్నమాట. సో దిస్ ఇందులో అంతా ఉంది కంటెంట్, మీరు ఒకసారి చూసుకుని తర్వాత మీకు ప్రెస్ నోట్ కూడా ఇచ్చామని అనుకుంటున్నాను. ప్రెస్ కిట్ వచ్చిందండి, ప్రెస్ కిట్ వచ్చిందా? యా, అందులో ప్రెస్ నోట్ ఉందండి, అది తెలుగులో ఉంది. ఎవరికైనా తెలుగు రాకుంటే ఇంగ్లీష్ ప్రెస్ నోట్ కావాలంటే తీసుకోవచ్చు మీరు. ఓకే, సో విత్ దిస్ ఐ క్లోజ్. తర్వాత మా చైర్మన్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత ఐ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్, ఆ తర్వాత వీ విల్ సీ 1-2 songs and then we will break for lunch. ఓకే, చైర్మన్ గారు మాట్లాడేస్తాను. యా, నేను ఇప్పుడు కూడా వారికి ఈ ప్రెస్ ద్వారా పీపుల్కి తెలియజేస్తే, అలా చాలామంది ముందుకు వస్తున్నారు, 100 కోట్లు వస్తున్నారు, చాలామంది ఉన్నారు. కొంచెం అవసరమైన వాళ్ళకి అది షేర్ చేసుకుంటే వెళ్తే సమాజం మంచిగా ఉంటుందని. ఇక్కడికి వచ్చాక కూడా ఒక ఆయన ఒక స్కూల్కి సంబంధించి, హైదరాబాద్లో ఒక స్కూల్కి సంబంధించి ఒక కిచెను, ఒక టాయిలెట్స్, ఒక డైనింగ్ హాల్ కట్టడానికి దానికి సంబంధించిన డ్రాయింగ్స్ చూసుకోవడం చూశాను నేను. మళ్ళీ వారితో ఫోన్లో మాట్లాడి ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చాక కూడా సో రోజు ఆల్మోస్ట్ 12 గంటలు ఆ సమాజ సేవలోనే ఉంటారు ఆయన. సో వారు శంషాబాద్లో ఉంటారు, వారి నెంబర్ మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇస్తారు. ఎప్పుడన్నా వెళ్ళి కవర్ చేస్తే, అది వారు అనుమతిస్తే కవర్ చేస్తే, మిగతా బిగ్ పీపుల్కి, అఫ్లూయెంట్ పీపుల్కి వాళ్ళకి డొనేషన్ చేసి ఇన్స్పిరేషన్ అన్న వస్తుందని చెప్పి నా కోరిక. ఇట్లాంటి బుక్స్ ఉన్నాయి ఆయన మీద, ఆయన చేసిన పనుల మీద. ఇప్పుడు వారు ఒకసారి మాట్లాడతారు. ఓకే, స్పిరిచువాలిటీ కానీ రిలీజియన్ కానీ నాకు కొద్దిగా తెలియదు. కానీ కర్మే నా ధర్మం, కర్మే నా పూజ, దీన్ని నమ్ముతాను నేను. అయితే ప్రపంచ శాంతి వర్తిల్లాలంటే భారతదేశానికి సాధ్యం అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే వేల సంవత్సరాలుగా మన భారతదేశానికి ప్రత్యేకమైన ఆ స్థానం ఉంది. అట్లాగే నాకు 20 సంవత్సరాల వయసులో ఎయిర్పోర్ట్ స్టేషన్లో జీడి నాయుడు గారు అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్, సౌత్ ఇండియాలో ఈ వాజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్, ఏది ఎడ్యుకేషన్ ఏమీ లేకుండా ఆయన మా ఎయిర్ఫోర్స్ గారికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, భారతదేశం ప్రపంచంలో ఇక్కడ ఖరీవిని అక్కడ దేశం, ఎంత గొప్ప దేశం అంటే అంత గొప్ప దేశం అవడానికి కారణం ఏంటో కూడా చెప్పారు. మన ఋషులు ముందు మనకి ఏమైతే చెప్తారంటే, మన జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే మొదటి 25 సంవత్సరాలు బాల్యం, అంటే నేర్చుకోవడం అన్నీ, చదువుకోవడం కానీ, పాటలు కానీ, పాటలు కానీ, చరిత్రలు కానీ అన్నీ నేర్చుకోవడం 20 సంవత్సరాలు బాల్యం. ఆ తర్వాత 20 సంవత్సరాలు గృహస్థు, పెళ్ళైన తర్వాత కుటుంబం, వ్యాపారం, వ్యవసాయం, రకరకాలుగా అది బాల్యం, గృహస్థు. ఆయన పెద్దలు అయిన తర్వాత, వాళ్ళ బాధ్యతలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమాజ కార్యక్రమం చేసేవాడు. అంటే 50-60 సంవత్సరాలకు మనకి కొన్ని అనుభవం వస్తుంది, కొన్ని పొరపాటు చేస్తాం, కొన్ని మంచి పనులు చేస్తాం. మనం చేసిన మంచి పనులు నెక్స్ట్ జనరేషన్ ముందు తీసుకెళ్ళినట్టుగా, మనం చేసిన పొరపాటు నెక్స్ట్ జనరేషన్ చేయకుండా ఆ రకంగా సమాజాన్ని కాపాడేవాడు. దీన్ని వాడపడుతుందండి 50 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ 75 ఏళ్ళ కంటే థర్డ్ వాడపడుతుంది. సో అట్లా గడిపేవారు. మిగిలిన 25 సంవత్సరాలు బాధ్యతలను అయిపోయిన తర్వాత ఆశ్రమాలకి వెళ్ళి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. ఆ రకంగా భారతదేశంలో ఒక ప్రశాంతమైన జీవితం ఉండేది. సో మన భారతదేశం గొప్ప చూడడానికి కారణం ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ 100 సంవత్సరాలు గడిపేసి. నేను అంటున్నప్పుడు, నేను ఆ వయసులో నాకప్పుడు 20 ఏళ్ళు, నేను కూడా నా బాధ్యతలు అయిన తర్వాత ఇట్లా ఏదైనా సామాజిక కార్యక్రమం బాధ్యతలు తీసుకోవాలని అనుకున్నాను. అట్లాగే నాకు 27 సంవత్సరాలు
ఎయిర్ ఫోర్స్లో రిటైర్ అయిన ఫస్ట్ రిటైర్మెంట్ అట్ ఏజ్ ఆఫ్ 27, 9 years చేశాను. ఆ తర్వాత వచ్చి పౌల్ట్రీ పెట్టాను. పౌల్ట్రీలో ఇంకొక 25 సంవత్సరాలు, 54 సంవత్సరాలకి సెకండ్ రిటైర్మెంట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి నేను సంపాదించిన దాంట్లో 97% సమాజం కోసం ఖర్చు పెట్టాను. 1% ఐ గివెన్ టు మై వైఫ్, 2% మై డాటర్. రిమైనింగ్ 97% నేను సమాజానికి దాదాపు ఖర్చు పెట్టేశాను. ఇంకేదో ఉండదు కూడా, ఇంకా బతికినంటారో అదే సమాజ కార్యక్రమం. వ్యాపారం లేకుండా గత 26 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇదే పని మీద ఉన్నారు. అంటే ఆ రకంగా నాకు ఆనందరెడ్డి గారు సుమారు ఒక 10-12 సంవత్సరాల క్రితం శివశక్తి వారిలో పరిచయంలో అక్కడ కలిశారు. సో వారు చక్కగా వ్యాపారం చేసుకున్నారు. ఈ మధ్య ఒక 2-3 years బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. ఇట్లా ఇది ఒక ఈ సంస్థ పెడతాను అంటే ప్రపంచంలో ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు ప్రపంచం దుర్మార్గంలో చూస్తూనే ఉంటాం. మనంతా మతాల పేరు కొట్లాడి వస్తున్నారు. అట్లాగే సామాన్యుడేమో ఇంకా సంపాదన ఈ భూమండలాన్ని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నారు. ఈ 2 ప్రమాదాలు, ఒకటి పొల్యూషన్, ఇంకోటి మతయుద్ధాలు. వీటి నుంచి సమాజాన్ని ఎట్లా కాపాడాలి, ప్రపంచాన్ని ఎట్లా కాపాడాలని అనేది వారు ఈ భగవద్గీత ఫౌండేషన్ అది గ్లోబల్ అద్వైత మిషన్ దాన్ని కొద్దిగా మార్చి తీసుకొచ్చారు. వారు ఏంటంటే ఒకటే, మీ సహకారం నాకు అవసరం, మీరు చేసే మంచి పనులు మీ సహకారం కూడా ఇది కూడా ఇస్తే మాకు. కానీ నేను పెద్దగా అప్పటికే వారికి ఆర్థికంగా ఏమో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ 4-5 ఏళ్ళ నుంచి ఆయన ఖర్చు పెట్టాడు. సో నా సహకారం పెడితే ఏదో చేతన వరకు చేస్తానని నేను కూడా ఒక 2-3 సంవత్సరాల నుంచి చాలా దెబ్బలు పడుతున్నారు. బట్ నేను పెద్దగా టైం ఇవ్వలేదు, పెద్ద ఆర్థికంగా కూడా నేనేమి సహకరించలేదు. అని కూడా నాకు మంచి పని చేస్తున్నాను కాబట్టి నాకు చేతనైన సహకారం అందించాలనే ఉద్దేశంతో నేను కూడా 2-3 సంవత్సరాల నుంచి వారితో కలిసి పనిచేస్తున్నాను. సో ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి సక్సెస్ అయితే కనుక నిజంగా ఎంత పెద్ద ప్లాన్ వేసేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా కాలం సాధ్యం అవునా అనిపించింది. సో బట్ అయినా కూడా ఆయన చేస్తాను అన్నారు. సో దీన్ని రేపు 13వ తారీఖున ఈ శిల్పకళా వేదికలో ఒక ట్రెక్కింగ్ ఫస్ట్ స్టెప్. సో దీన్ని ముందుకెళ్తున్నట్టే కాన్ఫిడెన్స్ నాకు కూడా కొద్దిగా పెరుగుతాను సెప్టెంబర్ 13వ తారీఖున. సో మీ అందరి సహకారం కూడా, ఎందుకంటే ఈ పబ్లిక్లో కూడా తీసుకెళ్ళాలి. ఇది ఒకటితో అయ్యే పని కాదు. సమాజం అంతా, భారతదేశం అంతా పూర్తిగా అవుతుంది. అంత పెద్ద కార్యక్రమం పెట్టారు. సో మీ సహకారంతో కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్లో మనం ఇక్కడి నుంచి బ్రేక్ తీసుకుని వెళ్ళే ముందు మేము గీతా ప్రెస్ వారి భగవద్గీత బుక్స్ తీసుకొచ్చాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్, మీరంతా డిఫరెంట్ మనకి వరల్డ్ వైడ్గా బుక్ అంటే చెక్కువైపోయింది. ఎవరికాళ్ళకి మా బుక్ అని. మనిషికి విలువ లేదు, కానీ బుక్ ఎక్కువ వాల్యూ చేస్తున్నారు. దాని మీద కూడా మేము 2-3 సాంగ్స్ చేశాం. ఏ బుక్ అయినా కానీ ఆ బుక్ ఒక మనిషికి సంబంధించిన ఒక దశ ఇస్తుంది, మనిషికి సంబంధించి. సో ఆల్వేస్ వి బిలీవ్ కారు కన్నా కారులో ఉండే మాన్యువల్ గొప్పది కానే కాదు. అది ఎంత పెద్దదైనా మనిషి అంటే మనిషి ఒక్కడనే కాదు, మనిషి అంటే జీవులందరూ వీళ్ళు దైవ సమానులు. వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ ఇచ్చేది ఒక బుక్. సో ఆ స్థాయి ఉంది మా బుక్. సో వీ వాల్యూ మోర్ ఫర్ పీపుల్. బ్రతికి ఉన్న వాళ్ళకి ఎలా ఫార్వర్డ్ చేస్తారు అనే లిమిటేషన్స్ లేకుండా ఈ కంటెంట్ మాది అనేటువంటి ఆ సంకుచిత భావం, అట్లాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా లీవింగ్ దట్ కంటెంట్ ది వరల్డ్ అన్నమాట. సో ఆ సాంగ్ 13th అర్థం అవుతుంది మీకు. 7 నిమిషాల్లో మొత్తం ఎట్లా అర్థం అవుతుందండి? అర్థం కావాలంటే లార్డ్ శివాకి ఇచ్చిన టార్గెట్ అనుకోండి, ఆయన అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది మేము తీసుకుని మేము చెప్పాము. సో మన టైం అయిపోయింది కాబట్టి ప్రశ్నలు ఏమంటే తీసుకుని సత్యారా మీ గురించి ఏదైతే సమాజం మీకు 6 నెలల పిల్లల వరకు మీ పిల్లతనం గురించి గుర్తుండదు, కానీ మీ పిల్లలు చూస్తే
ఫస్ట్ 6 months వరకు ఎలా ఉంటారు? వాళ్ళకి కోరికలు ఉన్నాయా? రాగద్వేషాలు ఏమైనా ఉన్నాయా? శారీరం కేవలం కర్మ అన్నట్టు చాలా సింపుల్గా బతుకుతారు. వాడికి తెలుగువాడని, తమిళుడని, పాకిస్తాన్ వాడని, లేకపోతే డిఫరెంట్ రిలీజియన్స్ సంబంధించిన తేడా తెలుసా? తల్లి ఎత్తుకున్నా వెళ్తాడు జంటలోకి, పనమ్మ ఎత్తుకున్నా వెళ్తాడు జంటలోకి. అది డిఫరెన్స్ తెలియదు. తల్లితో అక్వైంటెన్స్ ఉండొచ్చు, వీళ్ళు వేరే కాస్ట్, వీళ్ళు వేరే కాస్ట్, రిచ్ పోరు, ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు. 6 నెలల పిల్లలకు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో, మీ మీద సమాజం వేసిన టెంప్లెట్, మీ మీద ఈ సమాజం మీ మీద చేసుకున్న వామిట్ని, ఆ సెక్టేరియన్ టాక్సిసిటీని, లేబుల్స్ని తీసేసి మిమ్మల్ని పిల్లల్లాగా చేయడం. ముఖ్యంగా మా ఫోకస్ అవుట్ ఆఫ్ ఇండియా, సో శుద్ధంగా చేయడం, అదే మన టార్గెట్ అద్వైత మిషన్. అండ్ మీరేంటో ఎదుటివాడు కూడా అంతే. వేరే తల్లి పుట్టచ్చు, అళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అంతా ఒకటే, అది పులైనా ఒకటే. సో ఇక్కడ రెండవది లేదు, ఒకే ఆత్మ డిఫరెంట్ రూపాల్లో కనిపిస్తుంది అన్నప్పుడు మీకు కొట్లాడేటువంటి స్వభావం రాదు, ప్రశాంతంగా ఉంటారు. నాతో నేనే కొట్లాడుకున్నట్టు ఉంటుంది. మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క థంబ్ ఇంప్రెషన్ ఉంది, ఏ ఒక్క థంబ్ ఇంప్రెషన్ కలదు. అంటే మనకు ఏదో సీక్రెట్ ఉంది. ప్రతి వ్యక్తి ఒక విలక్షణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఒక్కొక్కరికి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నా ఆలోచన రైట్, నా ఇష్టాలు రైట్, నేను మాట్లాడింది రైట్. ఎదుటోడు 40 సంవత్సరాలు మనుషులు నేర్చుకున్నారో దాన్ని అండూ చేసి చిన్న పిల్లవాడిగా మీరు ఎలా ఉన్నారో ఆ స్థాయికి తీసుకెళ్ళడం లక్ష్యం. అంటే మీరు ఇండియాలో కాదు బయట దేశంలో అంటున్నారు కదా, మరి బయట దేశంలో రిలీజియన్స్ అంటే కులాలు ఉండవు. మరి ఒకవేళ ఇలా కానప్పుడు రిజర్వేషన్స్ సంబంధించినట్టు అంటే మీరు ఇలాంటి వద్దు, కులాలు వద్దు అన్నప్పుడు చాలా ఉంటాయి. మరి దాన్ని ఎలా చేయాలి? ఇండియా బయట మేము తీసుకెళ్తున్నాము, ఇక్కడ కులాలు ఉండవు. అంటే ఇండియా కన్నా విదేశాల్లో వ్యక్తులు కానీ, సమాజం కానీ, వ్యవస్థ కానీ ఈ ఆస్పెక్ట్లో ఈ 7,500 కులాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఈ దేశంలో. జపాన్లో కానీ, జర్మనీలో కానీ కాస్ట్ లేదు. అంటే మన అద్వైత విజడంకి ఈ డెవలప్డ్ కంట్రీస్లో అవకాశం ఎక్కువ. బికాస్ ఈ సెక్టేరియన్ టాక్సిసిటీ, వీడి వేరు వాడి వేరు అన్న ఇది చాలా తక్కువ. సో డెవలప్డ్ కంట్రీస్లో అద్వైతానికి మేము చెప్పడానికి, మేము మాట్లాడడానికి మంచి స్కోప్ ఉంది. ఇండియా ఈజ్ వెరీ కాంప్లెక్స్ కంట్రీ. సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకుని ముందుకు వస్తున్నాము. బట్ ఇండియా ముందు ఛాలెంజెస్ ఉన్నాయి. అవర్ ఫౌండేషన్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇట్స్ నాట్ కన్సర్న్ విత్ ఇన్ ఇండియా. మా కంటెంట్ని ఇంగ్లీష్ని ఇక్కడ పిల్లలు కూడా చూసి నేర్చుకోవచ్చు. బట్ మా ఫోకస్ అంతా ఫారినర్స్. సో మీరు అది కులాలు అంటున్నారు, భగవద్గీత ముడి పెడుతున్నారు, శివతత్వం అంటున్నారు, ఇవన్నీ అసలు ఏం సార్ గజిబిజి? వెరీ గుడ్ క్వశ్చన్. ఏమీ లేదు అంటున్నాం మనం, అంత కాన్షియస్నెస్ అంటున్నాం కదా. అంత కాన్షియస్నెస్ లేబుల్స్ దాటి ఆలోచించాలన్నప్పుడు శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నామరూపాలతో ఉన్నాడు కదా. విష్ణువు ఎక్కడి నుంచి వచ్చాడు? బాడీ ఉంది కదా, కొన్ని గుణాలు ఉన్నాయి కదా, లక్షణాలు ఉన్నాయి కదా. ఇక్కడ దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, రూట్స్ మేము తీసుకున్నది ఆదిశంకరాచార్య ఫిలాసఫీ. రూట్స్ మొత్తం కూడా ఆదిశంకరాచార్య చెప్పిన ఫిలాసఫీనే. మా గురువు గారు ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు కూడా ఆదిశంకర ఫిలాసఫీలో ఆయన ఎక్స్పోనెన్షియల్ అనమాట. రూట్స్ అవి తీసుకుంటున్నాం. ఆదిశంకర్ ఏదైతే చెప్పారో ఆ రూట్స్ తీసుకుంటున్నాం. కానీ పైకి చెట్టు వచ్చేసరికి మీకు అవన్నీ కనిపించవు. ప్రస్తుతానికి మేము లాంచ్ చేస్తున్నాం కాబట్టి, స్టార్టింగ్ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, రూట్ స్టేజ్లో ఉన్నాం. 2100కి మా అల్టిమేట్ గోల్ నేమ్లెస్, ఫార్మ్లెస్, నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని పీపుల్లో ఇంజెక్ట్ చేయడం మాత్రమే మా ఉద్దేశం. ఇప్పుడు శివుని మేము తీసేసి మొత్తం కొంచెం కింద పడేసి తీసుకెళ్తే కొంచెం విచిత్రంగా ఉంటాం. ఇప్పటికే అద్వైతాన్ని కానీ కొంచెం విచిత్రం. బికాస్ అద్వైతాలో వాడనేవాడు లేడు, మీరనేవాడు లేదు, మొత్తం ఒకటే ఉంది. దెర్ ఇస్ నో టూ కదా, రెండు లేవు, ఒకటే ఉంది. ఇది కొంచెం అర్థం కావటం మనకున్న సమాజంలో కష్టం. బికాస్ మనకి
దూరంగా ఉన్న గాడ్ మీద ప్రేమ ఉంటుంది మనకి. ఈ ప్రేమ తీసేసి మేము ఇక్కడి నుంచి ఇవాల్వ్ అవ్వాలంటే సాధ్యం కాదు. టెంపరీగా మీకు ఉంటాయి. బట్ మా గోల్ మాత్రం నిరాకార నిర్గుణ పరబ్రహ్మ, ఫార్మ్లెస్, నేమ్లెస్, అట్రిబ్యూట్లెస్ గాడ్. అంటే మీ వెనక ఉన్నది కూడా అదే, పరబ్రహ్మం కూడా అదే. కోను అవన్నీ ఉండవు సార్. జనరేషన్ అంటే జల్దీ ఆల్ఫా కానీ బీటా కానీ సేమ్ భగవద్గీతలా శ్రీకృష్ణుడు చెప్పినట్టు బతుకుతారు. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళని. కన్ఫ్యూజన్ ఉంది అని మీరు అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ మనం సాల్వ్ చేసుకునే విషయం కాదు. మీ నెంబర్ మేము ప్రత్యేకంగా తీసుకుంటాం. మాకు ఇన్పుట్స్ కావాలి. మేము ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామో, ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో, నేను మీడియా వల్ల ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకోమని చెప్పాను మా వాళ్ళని. మీరు పర్టికులర్గా మీరు కొంచెం మా మేడం కలిసి నెంబర్ ఇవ్వండి. యూ విల్ సిక్ సమ్ టైం. ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో మీరు ఇన్పుట్స్ ఇస్తే, బికాజ్ ఇక్కడ అద్వైతం మీద మిషన్ మీద ఇన్పుట్స్ తీసుకునేటువంటి స్కోప్ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. బట్ మీతో నేను కాంటాక్ట్ చేస్తాను. ఇన్పుట్స్ విల్ బి టేకెన్. సార్ వన్ మోర్ 13th రోజు ప్రోగ్రామ్ అది ఎవరికి ఎంట్రీ ఉంది, ఎవరికి లేదు, ఎవరైనా గవర్నమెంట్ తరఫున ఎవరైనా రిప్రజెంట్ చేస్తున్నారా, అది కూడా చెప్పండి సార్. చెప్తాను వారి ఆన్సర్ చేసి చెప్తాను. ఇప్పుడు మనం శిల్పకళా వేదికలో ఈవెంట్కి ఎవరు వస్తున్నారు అనేది నేను కొన్ని నేమ్స్ చెప్తాను. మేమైతే గ్లోబల్ అద్వైత మిషన్ లాంచ్ కాబట్టి పిఎంఓ ఆఫీస్ కూడా చెప్తున్నాం. కానీ ఇక్కడి నుంచి మేము పిలిచబోయేది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, మన శిల్పకళా వేదికకి సంబంధించి జూపల్లి కృష్ణారావు గారిని, మన ఎండోమెంట్ మినిస్టర్ గారిని కొండగా సురేఖ గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని, రేపు వాళ్ళ రమ్మన్నారు ఆంధ్ర, రేపు మార్నింగ్ వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవడానికి. సో చీఫ్ గెస్ట్గా ఆయన అంగీకారం అనేది ఇంకొక 3-4 రోజుల్లో వస్తుంది. అలాగే కవిత గారిని పిలిచాము, అవి తప్పకుండా వస్తున్నారు. ఇట్లా 18 మందిని మేము గెస్ట్గా పిలిచాము. అండ్ ఇంకా కేసీఆర్ గారు చెప్పాలి, మేము వారి పిఏతో మాట్లాడుతున్నాము. అలాగే కేటీఆర్ గారు చెప్పాలి, మేము చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇట్లా ఒక 18 మెంబర్స్ని శృంగేరి వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళు కూడా రమ్మన్నారు, వీళ్ళు చెప్తున్నాము. ఇట్లా ఒక 18 మెంబర్స్ని మేము అన్ని సెగ్మెంట్స్ నుంచి చూస్ చేసుకున్నాం సార్. వాళ్ళంతా మేము పిలుస్తాము, ఎంతమంది వస్తారనేది వాళ్ళ ఇష్టం. సార్ ఇప్పుడు బుద్ధుడు కూడా ఏం చెప్పాడు, ఎలాంటి గొడవ లేకుండా, ఏ సమస్య లేకుండా అని చెప్పారు. తర్వాత మన సాయిబాబా గారు కూడా ఏమన్నారు, సబ్కా మాలిక్ ఏకి అని చెప్పారు. సో అలాగనే ఉంది మీ కన్సర్న్. సేమ్ సార్, సేమ్. మాకు ఉన్న ఫిలాసఫీలో 99% బుద్ధిజం యాక్చువల్. ఇప్పుడు రాజశంకరాచార్య డిబేట్ చేశారు బుద్ధిస్టులతో. 99% ఒప్పుకుంటేనే 1% ఒప్పుకోవాలి. ఆ 1% ఏంటంటే ఆయన నల్ అంటే శూన్య సిద్ధాంతం అంటారు. మనం అయిపోయిన తర్వాత ఏమీ లేదంటారు. బట్ మీరు అయిపోయిన తర్వాత కూడా మీరు ఉంటారు, శూన్యం కాదు అనేది మాత్రమే డిఫరెన్స్ బుద్ధిజంకి దీనికి. అసలు సెక్టేరియన్ టాక్సిసిటీ దాటి ఉంటుంది అద్వైతం. మీకు ఇంకొకసారి ఎప్పుడైనా అద్వైతం మీద ఏదైనా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నేను చెప్పే దాని మీద మీ అందరికీ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పడానికి నేను ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యి నా సమయం చేస్తాను. మీకు అద్వైతంకి సంబంధించి మీకు ఇచ్చిన దాంట్లో ఒక 108 ఇంగ్లీష్ స్నిప్పెట్స్ ఇచ్చాం. అద్వైతం ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏం చెప్తుంది అనేది. సో దాంట్లో కూడా ఉంది, ఇందులో కూడా కొంత ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా ఒక 7 డేస్లో నేను ప్రస్తుతానికి కలిసి. వన్ మోర్ లాస్ట్, మీరు అన్నదేమో విదేశాలలో అన్నారు, పెట్టేదేమో ఇండియాలో హైదరాబాద్లో పెడతారు. దీని ఎలా చూడాలి? హైదరాబాద్లో పెట్టడానికి రీజన్ అండి, ఫస్ట్ రీజన్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు మేము మాకు పెద్ద క్యాంపస్ కావాలి అని మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసాం. బట్ ఐ సెడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది 57 సంవత్సరాలు అండి నాది. నేను హైదరాబాద్లో ఉంటాను, నేను రూట్స్ అంతా ఇక్కడే. సో హైదరాబాద్లో పెట్టాలి. ఇక్కడ రాకపోతే నాకు ల్యాండ్ కానీ అది కానీ ఇక్కడ రాకపోతే నేను యూపీ వస్తానంటే అక్కడ, రాకపోతే ఉత్తరప్రదేశ్ రమ్మని చెప్పారు ఆయన. తర్వాత నేను ఆదిత్య వర్మ గారిని మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎవరైతే రాజవంశీకులు ఉన్నారో ఆదిత్య వర్మ గారు, మీకు తెలుసు కదా అది 1,00,000 కోట్ల గోల్డ్. ఆదిత్య వర్మ గారితో కలిసి ఒక 4-5 అవర్స్ మాట్లాడినప్పుడు తిరువనంతపురంలో thousands of acres ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ కావాలని ఇచ్చేస్తామన్నారు.
బట్ అక్కడ నాకు అనుకూలంగా అంటే నేను అక్కడ షిఫ్ట్ అవ్వాలి, వయసులో షిఫ్ట్ అయిపోయి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సెంట్రల్ కమాండ్ సెంటర్ మాత్రమే నేను హైదరాబాద్ వాడిని అవ్వటం వలన హైదరాబాద్లో ఉంటుంది. యాక్టివిటీస్ మాత్రం బయట ఉంటాయి. ఇక్కడ కూర్చున్న బయట యాక్టివిటీస్ ఎట్లా చేస్తారన్నది నేను ప్రత్యేకంగా శిల్పకళా వేదికలో చెప్తాను. ఇక్కడ సెంట్రల్ కమాండ్ సెంటర్ మాత్రమే, ఇప్పుడు పోలీస్ అంతా బయట ఉండి సెంట్రల్ కమాండ్ సెంటర్ ఇంకో చోట ఉంటుంది అట్లా. సో ఉండేది ఇక్కడ. మెయిన్ రీజన్ ఈస్ నేను ఇక్కడ వాడిని కాబట్టి. నేను యూఎస్ వాడిని అయితే అక్కడ పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఈ 56 yearsలో యూఎస్కి షిఫ్ట్ అయ్యి, ఉత్తరప్రదేశ్కి షిఫ్ట్ అయ్యి నేను హిందీ నేర్చుకుని అటువంటి ఉద్దేశాలు నాకు అంటున్నాను. సార్ ఇప్పుడు విష్ణువు శివుణ్ణే చూపెట్టారు, మరి శక్తి రూపమైనటువంటి అమ్మవారు ఉంది. మీకు ఓపిక ఉంటే ప్లే చేస్తాను. బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. అంటే ఓపిక ఉందా అంటున్నాను. ఉంది. ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు జెన్సీ వాళ్ళు ఎవరైనా రావచ్చు ప్రస్తుతానికి మిషన్కి. సార్ ఇప్పుడు ప్రత్యేకంగా క్యాంప్ ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తానంటే తెలుగులో చేయడం జరుగుతుంది. నేను మీ ఛానల్స్లో దాని గురించి. సార్ ఇప్పుడు అద్వైతం అంటున్నారు కదా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకటి, విహెచ్పి వాళ్ళు ఒకటి, ఇలా కాకుండా మీరు హిందూ దేవుళ్ళనే చూపెడుతున్నారు ఇప్పుడు వరకు. మరి మీది కూడా అలాంటి సంఘాలు ఏమైనా అనుకోవచ్చా? నాకు హిందూ దేవుళ్ళని ప్రస్తుతం చూపెట్టడం మేము అక్కడి నుంచి నేర్చుకున్నాం కాబట్టి, రూట్స్ కాబట్టి అక్కడి నుంచి మేము చేస్తున్నాం. కానీ మేము ఇచ్చిన డాక్యుమెంట్లు, మా దగ్గర డాక్యుమెంట్ ఉంది. 7 లక్షణాలు ఉండాలి. ఈ 75% గురించి ఇంత ఓవర్ యాక్షన్గా మాట్లాడాలి అంటే 7 లక్షణాలు ఉండాలి. అందులో ఒక లక్షణం మాకు ఇండియన్స్ అన్న ఫీలింగ్ కానీ, హిందూస్ అన్న ఫీలింగ్ కానీ, తెలుగోడు అన్న ఫీలింగ్ కానీ, ఫలానా కులం అన్న ఫీలింగ్ కానీ, అట్లీస్ట్ నేను మనిషిని అన్న ఫీలింగ్ కూడా లేకుండా, అంటే ఏమాత్రం లేబుల్స్ మీద లేకుండా, విష్ణు గొప్పోడు ఆయన చిన్నోడు అన్న భావం కించెత్ కూడా ఉండకూడదు. అలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటేనే ఈ 75% కానీ 10% కానీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో మాకు ఏ రకమైన లేబుల్స్ లేవు. ఉదాహరణకి ఇప్పుడు మా అపార్ట్మెంట్లో గణేష్ అనేటట్టు వినాయక చవితి నాడు విగ్రహానికి చక్కగా నైవేద్యం అంతా తీసుకొచ్చి ఆడవాళ్ళంతా తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక పిల్లి వచ్చి మ్యామ్ అంది. అక్కడ ఉన్న ఒక ఆవిడ అదేదో ఐటమ్ తీసుకుని పిల్లి మీద వేసింది. పిల్లి అరుస్తుంది, ఎట్లా వేసిందో ఏదో మాట్లాడుతుంది మనతోటి, ఆ పిల్లి మీద వేసింది. అవి కూడా మీరు ఇక్కడ నైవేద్యం పెడుతున్నారు, అవన్నీ పెడుతున్నారు, దీనికి చైతన్యం లేదు, ఏమి లేదు. దీనికి బొమ్మను మీరు ఊహించుకుని పెడుతున్నారు దేవుణ్ణి. చైతన్యం ఉన్న భగవంతుడు, చైతన్యం ఉన్నది, దానికి మీరు దాన్ని గెట్టేసుకోతే ఈ పూజకి అర్థమే ఉంది. I said there is no point in sitting here అని చెప్పి నేను ఎక్కాను అక్కడి నుంచి. There is no point. అందుకే అది ఎక్కడిగింది, దానికి అన్నం పెట్టాలి. పిల్లికి అన్నం పెట్టినట్టు పెట్టకూడదు, నాకు నేను అన్నం పెట్టినట్టు పెట్టాలి. ఇక్కడ 2 లేవండి. ఆ ఫిలాసఫీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయగలరు. స్టార్టింగ్లో మీకు శివ విష్ణు లేబుల్స్ కనిపించినా భవిష్యత్తులో కనపడవు, ఫ్యూచర్లో అటువంటివి ఉండవు. నేల విడిచి సాంగ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి స్టార్టింగ్లో ఇవి మాకు ఇన్ఎవిటబుల్గా మేము పెట్టుకున్నాం. బట్ టార్గెట్ అది కాదు. సార్ మీరు పిల్లికి పెట్టలేదు అంటారు కానీ ఇప్పటివరకు పూజలు చేసిన దాకా దేవుడిని పెట్టే వరకు కూడా పిల్లలకు పెట్టరు, మరి దాన్ని ఎలా చూడాలి? దాన్ని నేను చేయలేదు. నేనైతే ప్రతి వ్యక్తిలో అడుగున బ్రహ్మను చూస్తాను. ఈ దేశంలో అందరినీ మార్చాలంటే ఈ రోజు నాకు సాధ్యం కాదు. అమ్మ మీరు ఇది అడిగారు.